హల్లెలూయా. గత మాసమంతా దేవుడు ఆయన కృపలో, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో కూడి తన పిల్లలను రెక్కల చాటున ఏ విధంగా కాచి కాపాడినట్టుగా మనందరినీ కాచి కాపాడి మరలా మార్చి మాసంలో అడుగు పెట్టించిన దేవాది దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము దేవుడు అద్భుతంగా చక్కని మాటను గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడంటే, దాదాపు అన్ని సంఘాల్లో ఆరాధన అనే పదాన్ని ఎక్కువగా వాడతాం కదా. ఆరాధన అనే దానికి ప్రాధాన్యత మనం ఇస్తాం. మరి ఆరాధన అనే దానికి నువ్వు అర్థము తెలుసుకున్నావా? ఎందుకు ఆరాధిస్తున్నాం, అసలు ఆరాధన ఎందుకు చేస్తున్నాం అనేది ఎప్పుడైనా గమనించావా? అందుకే చక్కని మాట యాకోబు గారు గుర్తు చేస్తారు. యాకోబు రాస్తున్నటువంటి మాట చూద్దాం. యాకోబు పత్రికలో రాయబడిన మాట చూస్తే 4వ అధ్యాయము 6వ వచనానికి వెళ్దాం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని కృప అనుగ్రహించును. దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు అద్భుతంగా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అనుగ్రహించే క్రమంలో దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే, దేవుడు అంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచున్నాడు. ఎప్పుడైనా గమనించావా? ఆయన వ్రాస్తున్న మాట ఆయన నిజ జీవితంలో పొందుకున్నటువంటి అనుభవ రుచిని మనకు తెలియపరిచాడు యాకోబు గారు. అందుకే ఈ దినము ప్రతి సంఘాల్లో నీవు నేను మనము చేస్తున్న ఆరాధన, ఏ విధమైన ఆరాధన చేస్తున్నావు, అసలు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఆరాధన అనే పదాన్ని వాడుతున్నావో ఈ దినము దేవుడు మనతో సూటిగా మాట్లాడుచున్నాడు. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన ఓ ఆరాధన, ఆరాధన ఓ ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గారు రాసిన మాటను గమనిస్తే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచున్నాడు. మొదటిగా చూద్దాం, ఆరాధన ఓ ఆరాధన. అసలు ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి? ఈ దినము గమనిస్తే మనుష్యులను ఆరాధిస్తున్నాం, అంతేనా? మనుష్యులను ఆరాధించే వారిగా ఉన్నాం. అసలు నీ నిజ జీవితంలో ఆరాధించేదానికి అర్థము తెలుసుకున్నప్పుడు నువ్వు మనిషిని ఆరాధించవు. ఎవరిని ఆరాధిస్తావు? ఎవరిని ఆరాధిస్తావు? ఎవరిని ఆరాధిస్తావు? గట్టిగా దేవుణ్ణి ఆరాధిస్తావు. అది తెలుసుకునే క్రమంలో దావీదు కీర్తనకారుడు 147వ కీర్తనలో మాట్లాడుచున్న విధానాన్ని ఈ దినం చదవమ్మా. మన దేవునికి స్తోత్రము చేయటం మంచిది. మన దేవునికి స్తోత్రము చేయుట మంచిది. అది ఎంత మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ రాస్తున్న మాటను గమనిస్తే, యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలి మనము?
యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, బాగు చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు 95వ కీర్తనలో మొదటి వచనంలో మాట్లాడుచున్న మాటను చూడమ్మా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి ఏ విధంగా వస్తున్నావు? నువ్వు ఆయన సన్నిధికి ఏ విధంగా వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొరకై ఆయన సన్నిధానానికి వస్తున్నావు. ఈ దినము గమనించండి, ఎవరిని ఆరాధించాలనే క్రమములో భక్తుడు తెలియపరుస్తున్న మాట ఇక్కడ చూస్తే 135వ కీర్తన 3వ చరణాన్ని ఒకసారి చూడండి. 135వ కీర్తన. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. చూసారా, ఎక్కడ చూసినా దావీదు భక్తుడు తన జీవిత అనుభవంలో కీర్తనకారుడు తెలియపరుస్తున్న విధానము ఆయనను స్తుతించే క్రమములో ఉండాలి. ఆయన్ను తప్ప ఎవరిని స్తుతించే యోగ్యత లేదు అంటున్నాడు. ఇక్కడ చూస్తే పౌలు భక్తుడు కొలసీ సంఘంతో మాట్లాడతాడు. ఓ కొలసీలో ఉన్నటువంటి విశ్వాసులారా, కొలసీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులారా అని వారికి తెలియపరుస్తున్న విధానం చూడండి. 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నీకు జరిగిన సంఘటనను బట్టి నువ్వు మాట్లాడకూడదు. నీలో ఆయన ఆత్మ కార్యము చేపట్టినప్పుడు, ఆయన వాక్యము పనిచేయనప్పుడు, ఆయన వాక్యము పనిచేసిన విధానమును బట్టి నువ్వేం చేయాలి? దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాలి. అది ఆరాధించే క్రమం. నీ ఆత్మ సంచారము కనపరిచినప్పుడు, ఆయన ఆత్మ నీలో నివసింప చేసుకున్నప్పుడు, ఆయన ఆత్మ పనిచేస్తున్న విధానమును రుచి చూసినప్పుడే ఆరాధించగలవు. అప్పుడు అనిపిస్తుంది ఎవరిని ఆరాధించాలి. మనిషినైతే ఆ క్షణమే పొగుడుతాం, ఆరాధిస్తాం. కానీ నిత్యము నువ్వు స్తుతించేది, గణపరిచేది, ఆరాధించేది ఆయన ఒక్కడిని మాత్రమే. గుర్తు చేస్తున్నాడు పౌలు భక్తుడు. అయ్యా ఓ విశ్వాసి, నీ నిజ జీవితంలో కృతజ్ఞతాస్తులు చెల్లించే క్రమంలో నువ్వు సన్నిధానానికి వస్తున్నావంటే నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా. గత వారమంతా దేవుడు నిన్ను కాచి కాపాడి, గత వారమంతా నీకు మేలు ఉపకారాలు దయచేసిన దేవునికి నీవు ఆయన సన్నిధానానికి వచ్చేసి మౌనంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వేం చేయాలి? నీకేం చేశాడు? ఏమి పొందుకున్నావు? అందుకే ఎవరిని ఆరాధించాలో తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఆరాధించే క్రమంలో. అందుకే దావీదు కీర్తనకారుడు ఇక్కడ అంటాడు, యెహోవా దేవుణ్ణి, ఆయన గొప్పవాడు, శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి మితి లేదు అంటున్నాడు 147వ కీర్తనలో. ఏమని వ్రాయబడింది చూడండి. అక్కడ
చక్కని మాట వ్రాస్తున్నాడు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది మంచిది, అది అది మనోహరము. మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. స్తోత్రము చేయుట ఒప్పిదము. ఒప్పిదము. యెహోవాయే. చూసారా, స్తోత్రము చేయుట అది ఒప్పిదం అంటున్నాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. బా, ఎంత చక్కని మాట. ఇప్పటి వరకు ఎవరిని ఆరాధించాలో తెలియపరిచాడు. ఎవరిని ఆరాధించబడుతున్నాడు? యెహోవా దేవుణ్ణి తప్ప మనుష్యుని ఆరాధించకూడదు. ఆయన గొప్పవాడండి, శక్తి గలవాడు, ఆయన జ్ఞాని, ఆయన జ్ఞానానికి మితి లేదు. గుర్తు చేస్తున్నాడు. రెండవదిగా చూస్తే ఎందుకు ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలో తెలుసుకున్నాం. ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. మంచిది. ఎందుకు ఆరాధించాలి తెలుసుకున్నావు. మరి ఎందుకు ఆరాధించాలి? నీకు ఏం చేశాడని? అసలు ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే పక్క వాళ్ళు ఆరాధిస్తున్నారు, లేకపోతే అన్ని సంఘాల్లో ఆరాధన జరుగుతుంది కాబట్టి మనం కూడా ఆచారంగా ఆనవాయితీగా మనము జరిపించుకోవాలి అనే క్రమంలో జీవిస్తున్నావా, లేకపోతే నిజ సత్యాన్ని తెలుసుకొని నువ్వు ఆరాధిస్తున్నావా? ఇది నాకు క్వశ్చన్ వేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఏమంటున్నాడు? అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. అందుకే అంటారు కదా 127వ కీర్తనలో మొదటి వచనం రాయబడి ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము ఆయన కట్టకపోతే నువ్వు కట్టినా నిలబడదు. అందుకే అంటాడు, కట్టించేవాడు, కట్టడానికి శ్రమించేది మనుషులే కానీ అందుకు ప్రేరేపణ ఎవరిది? నీ ఆలోచనకు ఆలోచన జోడు చేసుకునేది ఏది? ఆయన ఆలోచన లేకపోతే నీ ఆలోచనలన్నీ అది. అందుకే అంటాడు ఇక్కడ, శ్రమించేది కట్టడానికి ఎవరు? మానవుడే. కానీ ఆ ప్రేరేపణ, సంకల్పము, బలము దేవుని నుండి వస్తేనే తప్ప నీవన్నీ కూడా వ్యర్థమే. అందుకంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడు ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణము కాపాడని ఎడల దానికి కావాలంటే ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎన్ని కెమెరాలు ఉన్నా, ఎంత పోలీస్ పహారా ఉన్నా, ఎంత బహు జాగ్రత్తగా నీవు అన్ని బిగించేసిన జరిగేది క్రమము జరుగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఇది నువ్వు గమనించండి, అద్భుతమైన సంఘటనను గమనించండి. ఈరోజు దేవుడు మాట్లాడుచున్న విధానాన్ని ఒక్కసారిగా గమనిస్తే ఎంత గొప్ప దేవుడు అంటే, ఈరోజు మరి గొప్ప ఆచరణలో నీకు ఆనవాయితీగా ఆచారంగా కాకుండా నిజాన్ని బయలుపరుస్తున్నాడు, సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. నేను లేకపోతే నీవు నిలువలేవు, నీ జీవితాన్ని కట్టడా అనేది నాది లేకపోతే, నా ప్రమేయము లేకపోతే, నా బలము లేకపోతే, నా శక్తి లేకపోతే నీవు నిలబడలేవు అంటున్నాడు. అందుకే మరలా ఏమంటాడండి అక్కడ, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు అంటే సమకూర్చేవాడు. ఏం చేశాడండి? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వంలో నుండి విడిపించి వారిని సమకూర్చగలిగాడు. మరలా ఏం చేశాడు? బబులోను చెరలో నుండి వారిని ఏం చేశాడు? విడిపించి సమకూర్చగలిగాడు. దావీదుకు అతని మనుషులను మరి ఏం చేశాడు? సమకూర్చే పనిలో ఉంచాడు.
ఈ దినం ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు అద్భుతంగా దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పెళ్లి కుమారుడిగా వస్తూ వధువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపరిచే క్రమంలో మన జీవితంలో ఒకటి ఉంటుంది, మన కొత్త పాపము అనే అడ్డు గోడను తెరపి వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పడగొట్టి కట్టి సమకూర్చే క్రమంలో నన్ను మనల్ని బలపరుస్తున్నాడు. ఎవరిని ఆరాధించాలో తెలియపరిచాడు. ఎందుకు ఆరాధించాలంటే ఇందుకే నిన్ను కట్టువాడను, నిన్ను సమకూర్చువాడను నేనే అని తెలియపరుస్తూ ఏం చేస్తున్నాడంటే, చాలా మంది ఈ పాపానికి గురైపోయి లోక ఆశలకు గురై ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబానికి బానిసలై లోకంలో నడుస్తున్నాము, లోకంతోనే జీవిస్తున్నాము అనే ధోరణిలో జీవిస్తూ ఏం చేస్తున్నారంటే ఆయన సన్నిధికి దూరంగా ఉంటున్నారు. వారిని గమనించి ఏం చేస్తున్నాడు? సమకూర్చే పనిలో ఉన్నాడు మన దేవుడు. అందుకే ఏమంటే, ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే ఆయన చేసిన వాటిని బట్టి ఏం చేశాడు? నీ జీవితంలో చేసిన మేలు ఉపకారాలు, నిన్ను తప్పిపోయిన వారిని వెతికి రక్షించే క్రమములో నిన్ను నిలబెట్టుకొని ఆయన సన్నిధానంలో నడిపించిన విధానము, నీకున్నటువంటి బంధకములను విడుదల చేసి కట్లు తెంపివేసి అడ్డు గోడను పడగొట్టేసి ఆ తెరను చింపివేసి నిన్ను నిలబెట్టాడు. కాబట్టి అందుకే అంటాడు, ఏమంటాడు తెలుసా? చేయగల వాటిని, చేయుచున్న వాటిని బట్టి నీవు ఆరాధించాలి. నీ జీవితంలో ఆయన చేసిన వాటిని, చేయబోయే వాటిని గమనించి నువ్వేం చేయాలి? ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి తెలుసుకున్నారా? తెలిపాడా? కట్టేవాడిని నేను, సమకూర్చేవాడిని నిన్ను, సమకూరుస్తున్నాను నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కడుతున్నాను, నీ సంఘాన్ని సమకూరుస్తున్నాను, ఆ సంఘమనే నావలోనికి నేను నడిపిస్తున్నాను. నేనేం చేస్తున్నాను? నీకు చేస్తున్న వాటిని గుర్తు చేస్తున్నాను, చెయ్యబోయే వాటిని కూడా గుర్తు చేస్తున్నాను. అందుకే నీవు ఆరాధించాలి. కృతజ్ఞత. మనం ఏదైనా పని జరిగిందనుకోండి, పక్కవారికే కానీ అధికారులకు కానీ ఏం చెప్పండి? థ్యాంక్స్ అండి అంటాం. వెరీ 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 రకరకాలుగా. ఇక ఎట్లా అంటే వంగి ఆ లోకంలో జీవిస్తున్న వారికి నువ్వు అంత ప్రాధాన్యత ఇస్తుంటే సృష్టించిన సృష్టికర్తకు నువ్వేం చేయాలి? ఆయన ఒక్కటే అడుగుతున్నాడు, ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలో తెలుసుకున్నావా ఓ విశ్వాసి? ప్రియ నా కుమారుడా, కుమార్తె, ఈరోజు ఆరాధిస్తున్నావే, ఎందుకు ఆరాధిస్తున్నావు? ఆనవాయితీగా, ఆచారముగా ప్రక్కవారు ఆరాధిస్తున్నారు, నేను ఆరాధించకపోతే ఏమనుకుంటారో అని క్రమమే ఉంటుందా, లేకపోతే సత్యాన్ని గ్రహించావా అని అడుగుతున్నారు. ప్రేమైన దేవుని సంగమా, అందుకే నహూము గారు రాస్తారు ఒక చక్కని మాట. 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడాలి. నహూములో రాయబడిన మాట నహూము గారు రాస్తారు చక్కని మాట. 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. విశ్వాసముతో ఆయన వైపు చూస్తున్న బిడ్డలను, విశ్వాసముతో నిజముగా నాకు దేవుడు కార్యాలు చేశాడు, నా జీవితంలో మేలులు తృప్తి పొందుకున్నాను అనే గట్టి బలమైన శక్తి కలిగిన యేసునామము నాకు తోడుగా ఉందని నువ్వు ఎప్పుడైతే గమనించి ఆయన ఆరాధించడం మొదలుపెట్టావో నిన్ను గుర్తు చేసుకుంటాడు. హల్లెలూయా. ఎవరిని ఆరాధించాలో తెలుసుకున్నాం, ఎందుకు ఆరాధించాలో కూడా తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యథార్థమైన ఆరాధన వలన ఏమి జరుగుతుంది? నిజమే,
తెలుసుకున్నామండి. నేను నా మటుకు యథార్థమైన ఆరాధన చేస్తున్నాను. మరి దానివల్ల నీకేం జరుగుతుందో ఒకసారి చూద్దాము. మూడవదిగా చెప్తున్న మాటను చూద్దాం. చూడండి 147వ కీర్తన రాయబడిన మాటను ఒకసారి చూడండి. 147వ కీర్తనలోనికి వెళ్దాం. అక్కడ చక్కని మాట బయలుపరచబడింది. 3వ వచనం చదవమ్మా. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది నాకందరికి, చేయుటయే మంచిది. హల్లెలూయా. గుండె చెదరిన వారిని అనగా ఏంటండి? నీ స్థితిగతులను బట్టి దేవుడు నాకేం చేశాడు, అందరినీ ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తున్నాడే అనే ధోరణిలో ఉన్నావు. దేవుడు పక్షపాతి కాదండి. నీ జీవితంలో నీకున్నటువంటి శ్రమను గుర్తించిన దేవుడు ఇక్కడ అంటున్న మాట, భక్తులు తెలియపరుస్తున్న మాట ఏంటంటే గుండె చెదరిన వారిని బాగు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 33వ కీర్తనలో మొదటి వచనం గమనించాలి. 33వ కీర్తనలో మొదటి వచనంలో రాయబడిన మాటను చూడాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము. హల్లెలూయా. ఈరోజు నీవు నీతిమంతుడిగా ఆయన దృష్టికి కనబడుచున్నావు కాబట్టి ఆయన కాపుదల నీకు, ఆయన కనిపెట్టే పనిలో నేను చూస్తున్నాను. అందుకే నీ జీవితంలో ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో, ఎన్నో ఇరుకుల ఇబ్బందులతో త్రోవ తప్పిన వారిగా, త్రోవ తప్పిన విధముగా, గుండె చెదిరినట్టుగా, చెప్పుకోలేని సమస్యతో, వేదనతో, శోధనలో, ఎవరికి చెప్పుకున్నా అవమానమే, ఎవరికి తెలియపరిచినా అవమానమే, హేళన అనుకొని జీవిస్తున్న నిన్ను ఒక్కడే ఆదరించువాడు, బాగు చేయువాడు, నీ గాయములు కట్టేవాడు, నీ కట్లు తెంపి నిన్ను నిలబెట్టేవాడు, నీలో ఉన్నటువంటి పాప దుర్వాసనను తొలగించి సుగంధ ద్రవ్యముల వాసనను పరిమళ వాసనగా నిలబెట్టేవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన ఆరాధన చేస్తే నీకు ఎంత లాభమో తెలియపరుస్తున్నాడు. నువ్వు నిజముగా యథార్థముగా ఆరాధిస్తే ఆయన దృష్టికి నీవు ఎలా ఉంటావు తెలుసా? పరిమళ వాసనగా కనపడతావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు కదా, యెషయా ప్రవక్త బయలుపరుస్తాడు 61వ అధ్యాయము 1వ వచనంలో చూడమ్మా. యెషయా గ్రంథంలో ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి దిగి వచ్చి దీనులకు సువర్తమానము ప్రకటించుట, యెహోవా నన్ను అభిషేకించు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరం మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుద్ధి వస్త్రము వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతియను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారి పేరు పెట్టబడును. హల్లెలూయా. మనం ఎవరిమి అండి?
ఆయన నాటిన చెట్ల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నలిగిన హృదయముతో, నువ్వు చెరపట్టిన వారిగా, నీవు బంధింపబడిన వారిగా కనపడినప్పుడు నీకు విడుదల చేసి ఆయన సన్నిధానంలో కట్టి సమకూర్చి నిలబెట్టాడు గొప్ప గల శక్తి గల సామర్థ్యుడు. అందుకే ఆయనను ఆరాధించాలి. ఎలాగా? యథార్థ హృదయముతో. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన ఆ వాక్కు నీ జీవితంలో ఫలించునుగా. ఆ త్రోవలోనికి రమ్మంటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆరంభంలో చెప్తాడు నిర్గమకాండములో 15వ అధ్యాయం 26వ వచనం చూడమ్మా. 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులో కలగజేసిన రోగములలో నుండి ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన మాటను శ్రద్ధగా విని వాటి ప్రకారము నడిస్తే, అంటే యథార్థ హృదయముతో ఆరాధిస్తే నిన్ను విడుదల చేసేది ఆయన ఒక్కడే. నిన్ను స్వస్థపరిచేది కూడా ఆయన ఒక్కడే. ఎవరు చేయరు. డాక్టర్లకు కూడా జ్ఞానం ఇచ్చేది ఆయనే. డాక్టర్ల కంటే పరమ వైద్యుడు ఆయనే. నువ్వు అనుకోవచ్చు రకరకాల స్పెషలిస్ట్, అందరికీ అధిగమించే స్పెషలిస్ట్ ఆయనే. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే అంటాడు, పశ్చాత్తాపంలో ఎవరి హృదయం అయితే ఆయన వైపు భక్తులై, అంటే ఆయన మాటకు లోబడి ఆయన ప్రేమించే వారిగా కనపడితే వారిని ఆదరిస్తాడు. ఆదరించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే అంటాడు కదా, గుండె చెదరిన వారిని దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే భక్తుడు పాట అంత చక్కగా రాశాడు. దేవునికి స్తోత్రం అంట. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడైతే అటువంటి అనుభవాన్ని పొందుకున్నప్పుడే నీ ఆత్మ ఏం చేస్తుందండి? ఆయన సన్నిధానములో కన్నీరు కారుస్తుంది. అది యథార్థమైన ఆరాధన. పక్కోడు చేస్తున్నాడు కదా, మనం చేయకపోతే చూస్తాం. హల్లెలూయా. అది కాదండి. నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు? నీకు దేవుడు చేసిన మేలును ఉపకారాలను గుర్తు చేసుకుంటూ, నీ జీవితంలో ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులను కట్టను తెంపివేశాడు. కట్టాడు నా కుటుంబాన్ని, కట్టాడు నన్ను నిలబెట్టాడు, నా జీవితాన్ని సరిచేశాడు అని నువ్వు ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకున్నావో అప్పుడే నీ జీవితంలో యథార్థ హృదయ ఆరాధన బయటికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇర్మియా భక్తుడు ప్రవక్త గారికి బయలుపరుస్తాడు. 32వ అధ్యాయం కింద ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 15 నుంచి చదువు. 17వ వచనం చదువు. 32వ అధ్యాయం. యెహోవా ప్రభువా సైన్యముల అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశం సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరము వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియా ఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్ర మార్గం నుండి నీవు కన్నులారా హల్లెలూయా నీ చర్యలన్నిటినీ
పరిష్కరించే గొప్ప దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇక్కడ ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. మనుషులు క్రియలు ఇన్స్టెంట్, మహా అంటే ఓ సంవత్సరం ఉంటాయి, లేదా 2 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. కానీ మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే వాగ్దాన పుత్రుడు. మాట ఇచ్చాడా, నెరవేర్చే వరకు నేను నిలబెడతాడు. కట్టేది ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డ, సమకూర్చేది కూడా ఆయనే. అందుకే ఇక్కడ రాస్తున్న మాట చూడండి, వారి ప్రవర్తనను బట్టి. బాగా గమనించండి, ఒక కాజు పెట్టాడు ఇక్కడ. నువ్వు యథార్థంగా ఉంటేనే పొందుకుంటావు. నేను యథార్థత కనపడకపోతే ధన్యత రాదు, ఆశీర్వాదము రాదు. అందుకే అంటాడు, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియ ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా, హల్లెలూయా, ఆయన కన్నులారా చూస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో సజీవముగా నిలబడి ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మాట్లాడాడు ఇప్పుడు వారు. ఏమని మాట్లాడాడండి? ఏమని మాట్లాడాడు? ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి? యథార్థ హృదయముతో ఆరాధిస్తే ఏమి లాభము? లాభాన్ని తెలియపరిచాడు, నష్టం కూడా చూపిస్తున్నాడు. అయితే ఒక మాట అంటున్నాడండి, ప్రియమైన దేవుని సంగమా, ఆరాధనకు దేవుడు అర్హుడే. బాగుంది కదా, అర్హుడేనా? ఎందుకు? ఆయన ఇన్ని చేశాడే, ఇన్ని రుజువు చూపించాడు. నీ దగ్గర ఏంటి రుజువు? నీ దగ్గర రుజువు ఉందా? అందుకే అంటాడు, అర్హత నీకుందా? ఆరాధించే అర్హత నీకుందా? నేను యోగ్యుడే, మంచిది, నన్ను ఆరాధించే వారిగా మీరున్నారు, మంచిదే, నేను ఆరాధనకు అర్హుడిని అని మీరు తెలుసుకున్నారు. మరి నీకు అర్హత ఉందా? అంటే నన్ను పోలి నడుస్తున్నారా? నడిచే క్రమంలో ఉంటే నువ్వు నిజంగా ఆరాధిస్తావు. ఆరాధన యథార్థ హృదయులై ఆరాధించండి అన్నాడు. అందుకే అంటున్నాడు, ఆరాధించే అర్హత నీకుందా? ఎంత అందరూ అలాగున్నారు? లేదా? లేదా? అయితే లేదంటే ఎందుకు చెప్పడం? ఆయన ఎందుకు చెప్పాలి? మనం ఎందుకు వినాలి? ఉంది, నేను ఆరాధించే సమర్థుడను, సమర్థురాల్ని అని గట్టిగా చెప్పేవారిగా నిలబెట్టాడు మన దేవుడు. నువ్వన్నీ తెలుసుకున్నావు కాబట్టి ఈ దినము ఇక్కడ కూర్చోగలిగావు. లేకపోతే ఎక్కడ ఉండేవారిగా? ఏదో బిజీగా ఆదివారం దొరికిందా? విశ్రాంతి దినం అంటే మనం ఏం చేస్తాం? రెస్ట్ అండి. ఆ రెస్ట్ ఏమైంది తెలుసా? రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది. జాగ్రత్త. ఎప్పుడైతే దేవునికి సమర్పించావో నీ రెస్ట్ను ఆయన హానెస్ట్గా తీసుకుంటాడండి. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. అందుకే అంటాడు ఇక్కడ, భయభక్తి లేని ఆరాధన కనబడుచున్నది ఈ దినము సంఘాల్లో అంటున్నాడు, ఈ దినము కుటుంబంలో అంటున్నాడు. కట్టువాడిని సమకూర్చువాడిని విడిపించాను, అన్నీ చూపించాను, కానీ భక్తి లేని ఆరాధన కనపడుచున్నది, శక్తి లేని ఆరాధన కనపడుచున్నది. సత్యముతో ఆత్మతో ఆరాధన శక్తి పొందుకోకపోతే ప్రియమైన దేవుని సంగమా ఏమి లాభం? మనకేం లాభం అండి? అసలు ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం? నటించే క్రమంలో ఉన్నావేమో. జాగ్రత్త సుమ. అందుకే అంటాడు, దేవుణ్ణి ఆరాధించే అర్హత ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. మనుషులు ఇస్తే ఆరాధించలేవు. ఆ అర్హత పొందుకోవాలంటే నువ్వేం చేయాలి?
యథార్థంగా ఆయన చెప్పిన ఏం చేయాలి? నిర్గమకాండంలో చెప్పాడు కదా, ఆయన మాటను శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞను గైకొనే క్రమంలో ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే నువ్వు ఆరంభం. అందుకే అంటాడు, కేవలము నోటి మాటలతో పెదవులతో దేవుని గణపరిచి హృదయాన్ని మాత్రము ఆయనకు దూరం చేసుకుంటున్నారు, అదే క్రమంలో ఉంటున్నారు అంటున్నారు. నా మాటనే కాదండి, ప్రవక్తకు బయలుపరిచాడు. చూడండి అక్కడ యెషయా గ్రంథము 29వ అధ్యాయంలోనికి వెళ్ళామా. 29వ అధ్యాయంలోనికి వెళ్ళి 13వ చరణాన్ని చదువు. దేవుడు ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు గమనించండి ప్రియమైన దేవుని సంగమా. ఈ సత్యాన్ని తెలుసుకో. ఈ దినం ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని సంగమా, అలాంటి వారము మనం కాదు. అయినా గమనించాలి. చదువు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. జాగ్రత్త అండి, లోక ఆచారము ఆనవాయితలను బట్టి నేర్చుకుంటున్నారు. చదువు. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము అంటే నువ్వు నమ్మాలంటే దేవుడు ఒక్కొక్కటి చేయాలా? అన్ని చేసి కనపరిచాడే. మరలా నువ్వు అంటే ఒక మనిషి ముందు మనకు గుర్తింపు రావాలంటే ఏదో తపన పడతాం. హడావుడి కదా. ఎలాంటి హడావుడి అండి? మామూలు హడావుడి ఉండదు. ఆయన మెచ్చుకోవాలట. నిన్ను మెప్పించి, నిన్ను గణపరిచి, నిన్ను మీద కృప చూపించే గొప్ప దేవుణ్ణి మర్చిపోయావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా. బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోను. తమ ఆలోచన యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి. హల్లెలూయా. ఈ వర్డ్ మనకు కావాలండి. మరలా చదవండి. ఇది తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు చూచు వారికి. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఉంటావో, యథార్థంగా ఆయన ఆరాధిస్తావు, ఆయనతో మాట్లాడగలుగుతావు, నీ జీవితంలో ఏముంటుందండి? ఫలభరితమే. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించి నిండించి గిన్నె నిండిపోలే విధంగా నిలబడదుగాక. ఇలా ఉంటే అవుతుందా? గిన్నె పొరలదు కాదు కదా, మరగను కూడా మరగదు. ప్రియమైన దేవుని సంగమా, చదువమ్మా. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి. హల్లెలూయా. నన్ను ఎవరు గుర్తించారండి? నేను ఎంత కష్టపడ్డా అనే ఉంటాం. నిన్ను గుర్తించేది మనిషి కాదు. మనిషిని ఆరాధిస్తే గుర్తిస్తాడు. దేవుడు గుర్తించాడా, నీ లైఫే వేరుంటుంది. నువ్వు మనుషులకు కనపడకు, దేవునికి కనపడు. నిజమైన ఆరాధన నీ దగ్గర నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనుషుల పొగడ్తలను చూస్తున్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చే గొప్ప పేరు ప్రఖ్యాతిని వదిలిపెట్టేస్తున్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చే బ్లెస్సింగ్ కోల్పోతున్నావు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఇక్కడ రాయబడిన మాట చూస్తే చూడమ్మా. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి. హల్లెలూయా. దేవుడు ఎవరైనా అడుగుతారు కదా, అందుకే అడుగుతున్నాడు. సూటిగా మాట్లాడుతున్నాడు. క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, మనం క్వశ్చన్ మార్క్ గా ఉన్నామా, జవాబు ఇచ్చేవారిగా ఉన్నామా? ఎలా ఉన్నాము?
ఎలా ఉన్నాం? హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? ఆయన సత్యం ఏంటో తెలుసుకున్నాం, ఆయన యథార్థత ఏంటో తెలుసుకున్నాం, ఆయన చేసిన ఉపకారాలు ఏంటో పొందుకున్నాం. కృతజ్ఞత పూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నాం. సింపుల్. ఎందుకు ఆరాధిస్తున్నావా అంటే, నాకు చేశాడండి, నన్నుగా నిలబెట్టాడు. నేనుగా నిలబడలేదండి, ఆయన కట్టాడు, ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రూపింపబడిన వస్తువు రూపించిన దాని గూర్చి ఇతనికి బుద్ధి లేనవచ్చునా? ఇతను చాలా పైగా ఇదంతా అర్థమైతే నీవు సత్యముగా ఆరాధిస్తావు. నోటి మాటలతో రాదండి. ఆయన ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు తన్నుకొని వస్తుంది, టన్నులుగా, మామూలుగా రాదు. ఎంతసేపు చేస్తుంది ప్రార్థన అంటే, దేవునితో నువ్వు ఎంత ఎక్కువసేపు మాట్లాడతావో అంత బ్లెస్సింగ్ వస్తుంది. ఇక సొల్లు కబుర్లు చెప్పావో దేవుడు కూడా వినడు. నిజమైనది నీ జీవితంలో జరిగిన సత్యాన్ని దేవుడికి చెప్పావా, నీకు ఇంకొక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యముతో ఆరాధించాలి. ఆ సత్యాన్ని మనము కనుగొనే పనిలో ఉండాలి అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన ఆచారంగా కాదు, ఆనవాయితీగా కూడా కాదు. సత్యాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు ఆరాధించగలిగిన యోగ్యతను పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చాలామంది ఆరాధన అంటే ఏదో దాన్ని ఏం చేస్తారంటే, ఒక గంభీరంగా ఒక శబ్దాలతో పాడమన్నాడు, సంగీతం వాద్యం అంటే చెయ్యి, కానీ దేవునికి మహిమకరంగా చేస్తే బాగుంది. ఇది నువ్వు గమనించు. ఆరాధించేది నీ ఆత్మతో, సత్యంతో, యథార్థ హృదయంతో. అది ఆయనకు కావాల్సింది. అందుకే అంటాడు, ఏమని మాట్లాడాడండి చూడండి, 51వ కీర్తన 17వ వచనాన్ని చదవం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షము చొప్పున. హల్లెలూయా. దేవునికి ఎవరిష్టం అండి? విరిగి నలిగిన అంటే కృంగిపోయిన వారిని లేవనెత్తు. పెంట కుప్ప మీద నుండి దీనులను, దరిద్రులను లేవనెత్తిన వాడండి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించవు, లేనప్పుడు వచ్చుతావు, దేవా దేవా ఈ అంటావు, పొదుకున్నాక నువ్వు ఎవరవయ్యా అంటావు. నువ్వు ఇచ్చినవా? నా సొంత తెలివితో, నా జ్ఞానం. ఎక్కడిది అది? పై నుండి వచ్చిన జ్ఞానం పొందుకొని ఈరోజు నువ్వెవరు అంటున్నావు. అందుకే ఆయన గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఆరాధిస్తున్నావో తెలుసా బిడ్డ? ఎవరిని ఆరాధించాలో తెలుసా బిడ్డ? యథార్థంగా ఆరాధిస్తే ఏమి లాభమో తెలుసుకున్నావా? మరి అర్హుణ్ణి నేను ఆరాధించ యోగ్యుని తెలుసుకున్నావు, కానీ నీకు యోగ్యత ఉందా? ఆరాధిస్తున్నావా? యోగ్యత కలిగిన ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు కోరేది ఒకటేనండి, రెండు విషయాలు ఈ ఆరాధనలో దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? దీనత్వము. నీలో దీనత్వాన్ని చూస్తున్నాడు, తగ్గింపు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి సిలువ నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిలువలో ప్రాణయాగము చేశాడు. త్యాగాన్ని రిక్తుడిగా చేసుకున్నాడు. నీ కొరకై, నా కొరకై, మన కొరకై తిరిగి లేస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడు తిరిగి లేసొచ్చాడు నీ కొరకు. ఎందుకు? నువ్వు నశించిపోతున్నావేమో, నిన్ను కనుగొని కనిపెట్టి నిన్ను పట్టుకోవడానికి, చెరలో నుండి నిన్ను విడుదల చేయడానికి, బంధింపబడిన నిన్ను విడుదల చేయడానికి, ఊబిలో ఉన్న నిన్ను చేయడానికి మాటిచ్చాడు, నెరవేర్చాడు. అందుకే అంటాడు 147వ కీర్తన 6వ వచనాన్ని గమనించాం త్వరగా. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చువాడు.
కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించు. యెహోవాను కీర్తించుడి. సితారతో అమ్మా సితారతో సితారతో మన దేవుని కీర్తించు. ఎందుకు? నీకు ఆదరించాడు కాబట్టి, నిన్ను బలపరిచాడు కాబట్టి, నిన్ను నిలబెట్టాడు కాబట్టి నువ్వేం చేయాలి? నీలో తగ్గింపు జీవితము కావాలి, కృతజ్ఞత గల మనస్సు కావాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మరి ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులతో పౌలు భక్తుడు మాట్లాడతాడు. పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తాడు అక్కడ, ఓ సంఘంలో ఉన్న విశ్వాసులారా వినండి అంటాడు. చదువు. ఒకరినొకరు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను. చూడండి, ఆత్మ సంబంధమైన పాడతాం, మధ్యలో ఆపుతాం, నవ్వుకుంటాం, జాగ్రత్త సుమ. ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు. హల్లెలూయా. అంటే ఏమంటాడు తెలుసా? తగ్గింపే కనపడాలి. నువ్వు ఆరాధిస్తున్నావంటే, నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావంటే నీలో తగ్గింపు కనపడాలి. నేను తగ్గించుకున్నాను కాబట్టి నువ్వు హెచ్చింపబడ్డావు. అదే నేను హెచ్చింపబడింటే ఏమవుతుంది? నువ్వు కనుమరుగయ్యేవాడి. ప్రియమైన దేవుని సంగమా, రెండవది ఏమడుగుతున్నాడు తెలుసా? కృపను గురించి గుర్తించుకోవాలి అంటున్నాడు. ఆయన కృప లేని బ్రతుకుతామండి? ఆయన కృప లేకపోతే నువ్వు జీవించగలవా? ఆయన కృప లేనిది నువ్వు జీవించలేవు. అందుకే ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి అంటున్నాడు. 141 కీర్తన 11వ వచనం చదవమ్మా. ఆయన కృపను గురించి వివరిస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడనై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడు. చాలమ్మా. ఆయన యందు భయభక్తులు గలవారి ఏమని రాయబడింది అక్కడ? చదువమ్మా. తన యందు భయభక్తులు గలవారు వారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు యందు యెహోవా ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందే ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిగా నువ్వు ఉండాలి. ఆయన అడిగేది అదే. నీలో ఏం కావాలి? దీనత్వాన్ని చూడాలనుకుంటున్నాడు, తగ్గింపు జీవితాన్ని చూడాలనుకుంటున్నాడు, తర్వాత ఆయన కృపను కనిపెట్టుకునే వారిగా చూడాలనుకుంటున్నాడు. అందుకేనయ్యా నేను అర్హుణ్యన్నావు, కానీ నీ అర్హత కావాలి అంటే నీలో తగ్గింపు ఉంటేనే ఆరాధించు, నీలో కనిపెట్టుకునే గుణం ఉంటేనే ఆరాధించు. దానికి అర్థం ఉంటుంది అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ అంటాడు, ఒక చక్కని మాట గుర్తు చేస్తున్నాడు. భక్తిహీనుల గర్వము వారి పతనానికి ఏమవుతుంది? దారి తీస్తుంది. భక్తిహీనుల గర్వాన్ని ఏమవుతుందని? గర్వము నాశనానికి మూలము. నువ్వు తగ్గింపు జీవితం ఆశీర్వాదానికి నాంది పలుకుతుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని హెచ్చించాలంటే ముందు మనం ఏం చేయాలి? నేను ఎక్కడ తగ్గేదేలే. అదేందండి, నేను ఎన్ని చేసినా ఆయన కనిపెట్టుకునే వారిగా నువ్వు ఉండాలి. ఆయన కృపను కనిపెట్టుకునే వారిగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే యాకోబు గారు రాస్తారు, చివరిగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, 4వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి. లోకానికి లోబడి ఉండకండి, దేవునికి మాత్రమే లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి
పారిపో. మీ యొద్ద నుండి పారిపో. నువ్వు ఎదిరించకుండా వాడికి లోపడ్డావా, వాడు నీతోని కూర్చుంటాడు. ఆ, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మరి అంతేగా. ఏమంటున్నాడు? నా దగ్గరికి వస్తే నీకు ఏమిస్తానంటున్నాడు? సెక్యూరిటీ ఇస్తాడండి. అపవాదికి లోను కాకుండా, బంధకములు నిన్ను చుట్టకుండా, వారి క్రియలు, వారి కంచ, వారి కనుదృష్టి నీ మీద పడకుండా ఆయన కాపుదలలో ఉంచుతానంటున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద పెడతానంటున్నాడు. చదవమ్మా. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. రెండు మనస్సులు కలిగి ఉంటాం, రెండు తలంపులు కలిగి ఉంటాం. వెళ్తే ఏమొస్తుందో, వెళ్ళకపోతే వెళ్ళకపోతే ఏమవుతుందండి, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేద్దాం, ఆరాధించకు, బలలో చేయలేకపోతే ఏం కాదండి, వేస్తేనేనా జాగ్రత్త సుమ. నువ్వు దీనిలో చేస్తున్నావంటే ఆయన ఎరిగినట్టే. నీలో ఇది ఆనవాయితీ కాదు, ఆచారం కాదు, చాలా తెలుసుకోవాలి. చాలామంది తీసుకోమండి. ఎందుకు తీసుకో? నీ కొరకు ఆయన శిలువలో ఆయన శరీరాన్ని అప్పచెప్పాడు, ఆయన రక్తాన్ని దాని బలం ఇచ్చేందుకే ఇచ్చాడు. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుని, అది అర్థం కావట్లేదు జనాలకు. ఏదో ఆనవాయితీ ఆచారం అండి, అది పరిశుద్ధత, పవిత్రత. నీలో పరిశుద్ధత ఆయన చూడాలనుకుంటున్నాడు, దాని పరిశుద్ధత కాదండి. నీలో పవిత్రతను చూడాలనుకుంటున్నాడు, నీలో యథార్థతను చూడాలి, నీలో యథార్థమైన ఆరాధన ఎదురు చూస్తున్నాడు. కానీ మనం చేసే క్రియలు ఆయనకు నచ్చవండి. ఆయన నీలో ఉన్నప్పుడు, నీలో నివసించుచున్నప్పుడు ఆ క్రియలు చూస్తాడు. అంతే. నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడండి. నెలకొక్కసారి నియమమా? అపోస్తులు ఏం చేశారండి? ప్రతిరోజు. మరి అది తెలుసుకోవాలి. అందుకే గుర్తు చేస్తున్నాడు. ఏమని చదవ మరి? మనస్కులారా, రెండు తలంపులు కలిగి ఉన్నవారు, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. నీ నవ్వు దుఃఖమునకు, నీ ఆనందం చిత్తమును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మును ఏడవమంటే లోకాన్ని, మనుషులు పక్కోని చూసి కాదండి, ఆనందించమంటే పక్కోని చూసి కాదు. నీ జీవితాన్ని ఒక్కసారి నెమరు వేసుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము తెలుసుకో ప్రియమైన దేవుని సంగమా, వాక్య జీవితము నుండి వచ్చే ఆరాధనే సజీవ యాగముగా కట్టబడును. వాక్య అనుభవంలో నువ్వు నిలబడ్డప్పుడే ఆరాధించగలవు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మాట్లాడుచున్న మాటను గమనించావా? ఈ దినము ఎవరిని ఆరాధించాలి? ఎవరినండి? దేవుణ్ణి తప్ప వేరొకరిని కాదు. దేవుణ్ణే ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఎందుకు? నిన్ను కట్టాడు, సమకూర్చాడు, నిన్ను నిలబెట్టాడు. నువ్వు ఎందుకు ఆరాధించాలో ఆ సత్యాన్ని నీ ముందు పెట్టాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆరాధించాలి. యథార్థ హృదయముతో ఆరాధించాలి, మామూలుగా కాదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడికి ఎవరంటే ఇష్టము? విరిగి నలిగిన హృదయాలు, వెలివేయబడ్డ వారే దేవునికి ఇష్టము. వెలివేయబడ్డ వారే దేవునికి ఇష్టం. జాగ్రత్త. ఎందుకు పనికిరాని వారే దేవునికి ఇష్టం. తోసివేయబడిన వారే దేవునికి ఇష్టం. వారిని ఏం చేస్తాడు? ఆహ్వానిస్తాడండి, హత్తుకుంటాడండి, ఆదరిస్తాడు, బలమిస్తాడు, శక్తినిస్తాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. అటువంటి దేవుణ్ణి వదులుకొని లోకంలో తిరుగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎంతకు రమ్మంటున్నాడు. వచ్చి నన్ను ఆరాధించు, నా సత్యాన్ని తెలుసుకొని ఆరాధించు. ఆరావతిగా ఆచారంగా ఆరాధించకు.
నా సత్యాన్ని తెలుసుకో, నా క్రియలేంటో, నేను చేసిన పనులేంటో జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము అర్హత గల దేవుణ్ణి నువ్వు పొందుకొని ఉన్నావు. అర్హత పొందుకొని ఆరాధించే క్రమంలోనికి వెళుతురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడు బలపరిచే మాటలతో నిన్ను నన్ను బలపరిచి ఉన్నాడు. అందుకే నన్ను జ్ఞాపకము చేసుకొని